హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విధాత. ఈరోజు బ్లడ్ ఫాల్స్ అనే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చిన. అసలు బ్లడ్ ఫాల్స్ అంటే ఏంటిది, ఇది ఎక్కడ ఉంది, దీన్ని ఎవరు కనుగొన్నారు, దీనికి పేరు ఎలా పెట్టారనేది తెలుసుకుందాం. బ్లడ్ ఫాల్స్ అనేది రక్తంలా కనిపించే ఓ జలపాతం అన్నమాట. ఈ జలపాతం అంటార్కిటికా ఖండంలో ఉంది. దీన్ని మొట్టమొదటిసారిగా 1911 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన జియాలజిస్ట్ గ్రిఫిత్ టేలర్ అనే వ్యక్తి కనిపెట్టారు. అసలు ఇక్కడ ప్రవహించే నీరు రక్తం రంగులో ఎలా మారుతుందని వాళ్ళు పరిశోధిస్తే అప్పట్లో రెడ్ ఆల్గే అంటే ఎర్రటి నాచు, ఈ నాచు కారణంగానే ఇక్కడ ప్రవహించే నీరు రక్తం రంగులోకి మారుతుందని వాళ్ళు భావించిండ్రు. కానీ దాని వెనుక మరో రహస్యం ఉంది. అసలు కథ ఏంటంటే, టైలర్ గ్లేసియర్ కింద సుమారు 1.5 బిలియన్ల సంవత్సరం క్రితం ఓ భారీ ఉప్పు నీటి సరస్సు బందీ అయిపోయింది. ఆ నీటిలో ఐరన్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది. ఈ గ్లేసియర్ పగుళ్ళ ద్వారా ఆ నీరు బయటికి వచ్చినప్పుడు గాల్లో ఉన్న ఆక్సిజన్తో ఆక్సిడేషన్ చెందడంతో ఆ నీరు ఎర్రగా మారుతుంది. అందుకే ఇది రక్తం రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మరేమీ లేదు. ఇది మనం ఇనుముకు తుప్పు పట్టినప్పుడు చూసే రంగు లాంటిదే అన్నమాట. ఇక్కడ మరో విషయం కూడా దాగి ఉంది. అంటార్కిటికాలో సహజంగా -డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్లో నీరు గడ్డకట్టేటందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయినా కూడా అక్కడ నీరు గడ్డకట్టదు. ఎందుకంటే ఆ నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నీరు గడ్డగట్టేందుకు వీలు లేదనమాట. ఈ గ్లేసియర్ కింద ఉన్న చీకటి ప్రపంచంలో ఆక్సిజన్ ఏమాత్రం లేకపోయినప్పటికీ అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్, చాలా సూక్ష్మజీవులు జీవిస్తూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చూశారు కదా, ఈ ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ బ్లడ్ ఫాల్స్ అనేది ఓ వింత మాత్రమే కాదు, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవం ఎలా కొనసాగుతుంది అనేటందుకు ఇదో నిదర్శనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, విధాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.